మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. ఒక గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేనే ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది జరిగింది జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి, అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికీ బాగాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలామంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే బా. సో ఆల్ ద బెస్ట్. చూద్దాం. మేషం, మిథున రాశి వారికి శని యొక్క వక్ర దృష్టి అత్యంత అంటే అత్యంతలో ఇంకా అత్యంత, ఇంకా అంతకు మించి అంటారు కదా, అదే సినిమాలో డైలాగు. అలా అత్యంత శుభంగా ఉండబోతున్నది. ఇది మీరు ఫిక్స్ అయిపోండి, నమ్మండి.
గత 2 నెలల క్రితం ఒక మాట చెప్పా, మీకు మజిల్స్లో పెయిన్స్ అధికంగా ఉన్నవి, జాయింట్లో పెయిన్స్ అధికంగా వస్తూ ఉన్నవి. 2020 ఆగస్టు నుండి 21, 22, 23, 24, 25 ఇవన్నీ బ్యాడ్ ఈవెంట్స్. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రదేశ మార్పుడులు, స్థాన చలనాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో పెద్ద ఎత్తున లాస్ అవ్వడం, భూ సంబంధిత మనీ స్ట్రక్ అయిపోవడం, ట్రేడింగ్లో మనీ ఏమైనా పోగొట్టుకోవడాలు కానీ, ఇంట్లో పెంపుడు జంతువుల మరణించడాలు కానీ, అదేవిధంగా దగ్గర వ్యక్తులు దూరం అయిపోవడం కానీ, మన అని అనుకునేటువంటి వారు దూరం అవ్వడం కానీ, మనం ఎంత సహాయం చేసినా కూడా పేరు ప్రఖ్యాతలు లేకపోవడం కావచ్చును. చిట్టికేసి నాకు రేపు అంటే లైక్ మీరు రేపు 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పంటే ఎక్కడి నుంచో 1,00,000 రూపాయలు పట్టుకొని వచ్చి ఇచ్చేటువంటి మీరు 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడే దాఖలాలు చాలా 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 ఉన్నవి గడిచిన రోజులలో. 2025లో వెయిట్ పెరిగారు. 2025లో ఈగో ఫీలింగ్ వల్ల చాలా మీరు పోగొట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నవి. అదేమిటి మీకు నాకు మాత్రమే తెలుసు. కనుక ఖచ్చితంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో శని యొక్క వక్ర దృష్టిని మీ దృష్టి పెట్టి చూసుకొని స్టెప్ తీసుకుంటే ఇక్కడ మంచి ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు కూడా తోడు కావాలి. ఇక్కడ ఇప్పుడు 3:30, 4:30, 5:30, 10:30, ఉదయం 5:30 ఏ సమయానికి ఏమేం చేయాలో మీ అందరికీ తెలుసు. ఎస్ ఆర్ నో? సో మీ టైం మీకుంటుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, అదేవిధంగా నైట్ డిన్నరు, ఈవినింగ్ స్నాక్సా లేదా కాఫీయా లేదా ఇంకేదైనా కావచ్చు. అదేవిధంగా గ్రహాలకు కూడా ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ టైమింగ్లో మీకు యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఈ టైమింగ్ ఎప్పుడు నా జీవితంలో వస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలి. విన్నరా? ఆ టైమింగ్ అనేది ఎప్పుడు? ఒక ఉద్యోగం, ఒక సంతానం, ఒక గృహయోగం, ఒక విదేశీ యోగం, ఇలాంటి యోగాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఆ సమయం మనకు ఎప్పుడు అనేటువంటి తెలుసుకునే బాధ్యత మీది. మరి అది అమ్మవారి యొక్క సాధన ద్వారా మీరు నా దగ్గరికి వచ్చిన ఫోన్లో మాట్లాడినా తప్పకుండా మీకు 100కు 200% న్యాయం చేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం మన వద్ద మాత్రమే కలదు. అది గమనించుకోండి. చాలామంది మీరే మిథున రాశి వారు మొన్ననే ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి వచ్చి కూడా అన్నారు. నేను ఎంతోమంది పెద్దవారిని ఎక్కడికో వెళ్ళిన అన్నారు. నాకు కూడా ఆ ఆస్ట్రాలజర్స్ యొక్క పేరు కూడా చెప్పారు. వారి పేరు నేను చెప్పాను. బట్ నేను అనేది ఏమిటి అంటే వ్యక్తిగత జాతకం అనేటువంటిది చూపించుకోండి. జస్ట్ మీరు రండి, మీకే అర్థమైపోతుంది. ఈ యొక్క మిథునం వారికి తండ్రికి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొంత దుఃఖంగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క శని వక్ర దృష్టి ద్వారా. ధనాదాయ క్షీణత, తలచినటువంటి పనులు కుంటుపడడం కావచ్చును. అదేవిధంగా లాభించే చోటనే నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. మరి దీనికి తోడు ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటే ఇది సరైన సమయము. వ్యాపారం మొదలు పెట్టడము, వివాహాలు చేసుకోవడాలు, సంతానానికి సంబంధించిన అభివృద్ధి కనబడము, అదేవిధంగా ఇష్టవాంఛ ఫలసిద్ధి. మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఫలానా కారు, ఫలానా వాహనం, ఫలానా ఇల్లు, ఫలానా ఏరియా, ఫలానా జాగా లైక్ ల్యాండ్, అది మీ సొంతం కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో మరి ఎవరైతే మిథునం వారు ఉన్నారో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని చక్కగా కూడా మరి మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను నేనే చెప్తాను అని చెప్తున్నా. మీ జీవితంలో జరిగిన విషయాలను మీరు తెలుసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. మరొక్క మారు చెప్తున్నాను, నాతో ట్రావెల్ చేయక ముందు
నాతో ట్రావెల్ చేసిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీ జీవితంలో మాత్రం ఒక మైలురాయిలాగా ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.